జాతీయ స్థాయిలో మన తెలుగు వారి ప్రాబల్యం తగ్గిపోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో పీవీ ఎన్టీఆర్ లాగా ఎప్పుడు కూడా తెలుగు వారు సత్తా చాటాలన్నారు. రవీంద్ర భారతిలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ వెంకట నారాయణకి అందజేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రెస్కు ఫ్రీడమ్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, పాషం యాదగిరి, ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొన్నారు. మేము మోర్ పవర్ అంటాం, వాళ్ళేమో మోర్ ఫ్రీడమ్ అంటారు. ఇది రెండు వైరుధ్యాలు ఉన్న కాంబినేషన్. ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తి వాటిని పరిష్కరించడానికి చేసే ప్రయత్నం ఒక జర్నలిజంలోనే అవకాశం ఉంటుంది. పరిశోధనాత్మక జర్నలిజం వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూలిన సందర్భాలు కానీ, పెద్ద నాయకులను చెప్పబడే వాళ్ళ మీద చర్యలకు అవకాశం కూడా జర్నలిస్టుల ద్వారానే జరిగింది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, పత్రికలు ప్రసార సాధనాలకు స్వేచ్ఛనివ్వాలని, వీలైనంత మేరకు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలను, ప్రస్తావిస్తున్న సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలని పరిపాలనలో తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలన్న ఆలోచనతోనే మా మంత్రివర్గము ఈరోజు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. మన రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో వెంకటనారాయణ గారు తమ అనుభవాన్ని ఉపయోగించి 50 సంవత్సరాలు పైగా ఈ వృత్తిలో రాణించడం అనేది గొప్ప విషయము. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ప్రభావం జాతీయ స్థాయిలో తగ్గుతూ వస్తుంది. ఇది మనకు పొంచి ఉన్న ప్రమాదము. అది రాజకీయంలో కావచ్చు, పాత్రికేయుల యొక్క సంపాదకీయంలో కావచ్చు, వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్నవాళ్ళు, తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని పెంపొందించే వాళ్ళు తగ్గుతూ వస్తున్నారు. ఇది పరిగణలోకి తీసుకొని మనందరం కూడా ముందు జాగ్రత్తగా మేల్కొని ఆ దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది.